ఈ ఫోన్ చూసినావా? ఈ ఫోన్కి 2 months నుంచి నేను రీఛార్జ్ చేయక నాకే దిక్కు లేదు. నువ్వు ఇంకా నా లైఫ్ బాగుంటుంది అంటారా? అరే భయ్, నేను నా ఫోన్ కోసం మా అయ్య దగ్గర పోయి డాడీ రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ చేయంటే మా డాడీ ఏమంటుంది తెలుసా? అరే కలిసి ఈ రీఛార్జ్ మందమైనా నువ్వు పైసలు సంపాదించరా అంట. నాకే దిక్కు లేక నాన్నకంటే సంకనాక్తా అంటే నువ్వేమో లైఫ్ అంటే నిద్ర నీ లెక్క ఉందని. నీలాంటి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? అది నువ్వు పైనుంచి ఆశ్రయించి పడతాయి చూడు, అవి నిజంగా పడి మనుషులన్నా అంతరించిపోతే చాలా బాగుంది అనిపిస్తుంది. ఏంది నాకు ఊకే తినేటప్పుడు ఎల్లుల్లి. నేను కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నా కదా, జాబ్ 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 అంటారు. మీకు తెలియదు కదా ఎన్నిసార్లు నేను జాబ్ కోసం ఇంటర్వ్యూ పోతున్నాను. తినేటప్పుడే ప్రతిసారి పంచాయతీ నాకు. ఏంది మమ్మీ మరి నేను ట్రై చేస్తున్నా, నేను కూడా ఊకే జాబ్ జాబ్ అంటారు. అరే మీ కాలంలో ఒక జాబ్ కోసం జస్ట్ 2 ఉండేటోళ్ళు. ఒక జాబ్ వచ్చేది, ఇంకోటి దేనికోసమో పొలం పనం బిజినెస్ చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క జాబ్కి కొన్ని 20,000 మంది 10,000 మంది వస్తున్నారు. మళ్ళీ దాని మీద ఏ ఒకటి ఎలా వస్తుంది జాబ్? జాబ్ 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 చెయ్యాలి జాబ్ ప్రతిసారి తినేటప్పుడు. ఇప్పుడు తినాలా దాన్ని? అరే ఉన్న 2 వేకెన్సీ కారా 2,000 మంది వచ్చిరేదిరా అయ్యా. ఇక మనకు జాబ్ వచ్చినట్టు కానీ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను? ఎందుకు చేస్తాను సార్? శాలరీ కోసం. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నేను చేసింది ఎంటెక్ అండ్ చదివింది ఆ యూనివర్సిటీ కాబట్టి ఒక నెలకి ఒక 80,000 నుంచి 1,00,000. 16,000 సార్. నేను చేసి 10th క్లాస్ చదివి ఇక్కడికి ఇంటర్వ్యూకి రాలే, ఎంటెక్ చేసిన సార్, అది కూడా టాప్ యూనివర్సిటీలో. ఆ ఎంటెక్ దానికి ఒక 16,000 సార్. నేను చదువుకునే రోజుల్లో నా నెల ఖర్చు 16,000. వద్దు సార్, మీ జాబ్ వద్దు, ఇది వద్దు. 16,000 అంటే ఎప్పుడైనా జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు చూస్తేమో 20 నుంచి 23 లోపల ఏజ్ వాళ్ళు కావాలంట. అది కూడా 10 skills 2 degrees 3 years ఎక్స్పీరియన్స్ కావాలంట. అసలు మనిషి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేది 22 years నుంచి 26 years పడుతుంది. అలాంటి వీళ్ళకి 20 నుంచి 23 years లోపలనే ఎక్స్పీరియన్స్, 10 skills 2 degrees.